వాళ్ళు ముగ్గురు కంగారు పడుతున్నారు. మనల్ని దేవతాస్త్రీలను గమనించేశారో ఏమో అనుకుంటూ దగ్గరికి వస్తారు. అయ్యా మమ్మల్ని పిలిచిన కారణం ఏమిటో చెప్పండి అన్నారు. నాకంతా తెలుసునమ్మా అన్నాడు. అయినా సరే కంగారు పడకుండా పార్వతీదేవి మీకేం తెలుసునో చెప్పండి మహానుభావ అన్నది. వెంటనే హరిశ్రేష్ఠి గారు అంటున్నారు, నాకేం తెలుసునంటే అమ్మా, లోపల మా సోదరి ఒక్కటి కుసుమాంబ గర్భిణిగా ఉంది. మరి ఒక్క మా సోదరికి కాన్పు చేయడానికి ఒక్క మంత్రసాని చాలు కదా, ముగ్గురెందుకు అదే నాకు తెలుసునన్నారు గనక ఒక్కళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళండి, ఇద్దరు మాత్రమే ఇక్కడ ఉండండి అన్నారు. ఈ ముగ్గురికి ఉత్సాహం నిరుత్సాహం అయిపోయింది. ఆ ముగ్గురులో పార్వతీదేవి ఇలా అంటుంది, ఓ హరిశ్రేష్ఠి గారు, మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం, ఎక్కడికి వెళ్ళి ఏ గర్భిణికి కాన్పు చేయాలన్నా మేము ముగ్గురం వెళ్ళొచ్చేటువంటి ఆచారం కనుక మీరు ఒక మంత్రసానికి ఏ తాపం అయితే అదే ఒక్కరికే ఇవ్వండి, మేము ముగ్గురం సమంగా పంచుకుంటాం అన్నది. ఆ మాట వినగానే హరిశ్రేష్ఠి గారు అన్నారు, ఓహో ఒకటా పొలాన్ని ముగ్గురు పంచుకునేది, ముగ్గురైతే 30 మంది ఎల్లడమ్మ లోపలికి అన్నాడు. ఆ ప్రకారంగా గడప దాటి ముగ్గురు మంత్రసానులు లోపలికి అడుగు పెట్టబోతున్నారు. ఆ సమయంలో కుసుమాంబ ప్రసవం మీద బాధను భరించలేక ఓ అమ్మా ఓ నాన్న అంటూ దుఃఖపడుతూ ఉంది. కోపం వచ్చింది లక్ష్మీదేవికి. ఏమమ్మా కుసుమాంబ, ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మా నాన్నల్ని ఓ అమ్మ ఓ నాన్నని ఏడవకపోతే ఓ లక్ష్మి ఓ పార్వతి ఓ సరస్వతి అని దేవతా స్త్రీలను స్తుతించవచ్చు కదా అన్నది లక్ష్మీదేవి. అంత మాత్రం కూడా కుసుమాంబ పడుతుంది, ఓ తల్లులారా ఇది నాకు ప్రథమ కనుపు, రెండో కనుపులు అలాగే పిలుస్తాను అన్నది. ఓహో అలాగే అనుకున్నారు. ఆ రోజు ప్రభవ నామ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ దశమి శుక్రవారం పునర్వసు నక్షత్రం ప్రాతకాల సమయంలో కుసుమాంబ గర్భం నుండి 2 దివ్య జ్యోతులు బయలు వెడలినట్లుగా ఆ కుసుమాంబకు ఒక చక్కని అనుభూతి కలిగింది. ఆ ఆదిశక్తి జననం కోసం దేవతలు ఆకాశంలో చేత పుష్పాలు ధరించి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రకృతి పరవశించి పులకించిపోతున్న సుముహూర్తంలో 3 గ్రహాలు శుభదృష్టి కలిగి ఉండగా ఆ ముహూర్తంలో కుసుమాంబ గర్భం నుంచి వాసవాంబ పుట్టే వైశాఖ మాసంపు శుద్ధ దశమి నాటి శుభదినంపు పునర్వసూన ఈమె పుట్టిన దినంపు కథను చదివిగాంచు కీర్తి మనంపు. జై బలో శ్రీ వసువి మాతాకి, జై బలో శ్రీ వసువి మాతాకి. వైశాఖ దశమి యందు శుక్రవారము నాడు వైశ్యులార చూడరండి వాసవి జన్మించెను. వైశాఖ దశమి యందు శుక్రవారము నాడు. జై బలో వసువి మాతాకి, కుసుమాంబ మందిరం నుండి కేవలమైనటువంటి ఆత్మనాదం, పసిబిడ్డ ఆత్మనాదం వినగానే దేవతలందరూ ఒక్కసారిగా పెనుకొండ పైన పుష్ప వర్షాన్ని కురిపించారు. జై శ్రీ వసువి మాతాకి. ఆ పుష్ప వర్షాన్ని చూచి మహారానంద భరితుడైనాడు కుసుమ శ్రేష్ఠి గారు. ఓ మంత్రసానులారా, ఏ బిడ్డ జన్మించింది అన్నారు. వెంటనే ఆ ముగ్గురు మంత్రసానులు 2 బిడ్డల్ని తీసుకొస్తూ ముందుగా మంత్రసాని పురుష బిడ్డ జన్మించాడు అని శుభవార్త చెప్పగానే వంశోద్ధారకుడు ఉద్భవించే అని ఆనందపరవశుడైనాడు కుసుమ శ్రేష్ఠి గారు. మరో మంత్రసాని ఉండి స్త్రీ శిశువు కూడా జన్మించింది అని చెప్పగానే మళ్ళీ కుసుమ శ్రేష్ఠి గారు గృహలక్ష్మి ఉద్భవించే అని ఆనందపరవశుడైనాడు. జై శ్రీ వసువి మాతాకి.